హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 63వ పాదము 63rd పాద నేర్చుకుందాము. శుభాంగ శాంతిద స్రష్టా కుముద కువలేశయ గోహిత గోపతి గోప్తా వృషభాక్ష వృషప్రియ. శుభాంగ, శుభము అంటే మంగళప్రదము, అంగ అంటే దేహము, శరీరము, మంగళప్రదమైన దేహము కలవాడు. శాంతిద, రాగద్వేషాలు లేని శాంతిని ప్రసాదించేవాడు, హు గివ్స్ పీస్ అన్నమాట శాంతిద అంటే. స్రష్టా, సృష్టి ప్రారంభములో సకల భూతాలను సృజించువాడు, సృష్టించినవాడు, క్రియేట్స్ ఎవ్రీథింగ్ అన్నమాట స్రష్ట అంటే. కుముదహ, కు అంటే భూమి అని అర్థం అన్నమాట. ముదహ అంటే సంతోషము, భూమి మీద అవతరించి సంతోషించేవాడు, భూమి నుండి ఆనందాన్ని పొందువాడు కాబట్టి కుముదహ అని అంటారు. కువలేశయ, కు అంటే భూమి కదా, భూమి చుట్టూ ఏముంటుంది, నీరు ఉంటుంది కదా, ఆ నీటిని ఏమంటారు, భూమి చుట్టూ ఉన్న నీటిని కువలం అని అంటారు. ఆ నీటిలో శయనించేవాడు కువలేశయుడు, జలధిపై శయనించి ఉన్నవాడు కాబట్టి కువలేశయ అని అంటారు. కువలేశయ అంటే ఇంకొక అర్థము కూడా వస్తుంది. కువలం అంటే పాము పొట్ట అని కూడా అర్థం వస్తుంది. ఆదిశేషునిపై శయనిస్తాడు కదా పరమాత్మ, ఆదిశేషునిపై, ఆదిశేషుని కువలముపై శయనించేవాడు కాబట్టి కువలేశయుడు అని అర్థము కూడా వస్తుంది. గోహిత, గో అంటే గోవులు, ఆవులు, ఇంకొక అర్థము కూడా ఉంది. గో అంటే భూమి అని అర్థము కూడా ఉంది. హితము అంటే మంచి, గోవులకు భూమికి హితము చేయువాడు, మంచిని చేయువాడు గోవులకు భూమికి కూడాను. కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తి గోవులను రక్షించాడు. దుష్ట శక్తులను శిక్షించి భూభారాన్ని తగ్గించే నిమిత్తము అవతరిస్తాడు కాబట్టి భూమికి మంచిని చేసేవాడు, భూమికి హితుడు అన్నమాట. అందుకని గోహిత అంటే ఏంటి, గోవులకు లేదా భూమికి హితము చేయువాడు. గోపతి, గో అంటే భూమి, పతి అంటే ప్రభువు, గోపతి అంటే భూమికి ప్రభువు. గోప్తా, గో అంటే భూమి, జగత్తు అని చూసాం కదా, గోప్తా అంటే జగత్తును రక్షించువాడు, టేక్స్ కేర్ ఆఫ్ ద యూనివర్స్ అన్నమాట. లేదా తన మాయతోనే తన తత్వాన్ని కప్పి ఉంచువాడు అని అర్థం వస్తుంది. అజ్ఞానులకు అగోచరంగా గుప్తంగా ఉన్నాడని దీని భావం అన్నమాట. వృషభాక్ష, వృషభ అంటే సర్వకామనలను అంటే సర్వ కోరికలను వర్షించగల, కురిపించగల. అక్షః అంటే శుభదృష్టి, చూపు కలవాడు, శుభమైన చూపు కలవాడు. ఎటువంటి చూపు కలవాడు, సర్వ కోరికలను కురిపించగల శుభదృష్టి కలవాడు అని అర్థం అన్నమాట. మెర్సిఫుల్ ఐస్ షవర్స్ వాట్ ఎవర్ ఈస్ ప్రేయిడ్ ఫర్. వృషభాక్ష అంటే ఇంకొక అర్థము కూడా ఉంది. వృషభ అంటే ధర్మము అని అర్థం ఉంది కాబట్టి ధర్మ దృష్టి కలవాడు అని కూడా చెప్పవచ్చు వృషభాక్ష అంటే. వృషప్రియ, వృష అంటే ధర్మము అని చూసాం కదా, ప్రియ అంటే ప్రియమైన వాడు, ధర్మాత్ములైన వారి ఎడల ప్రీతిని చూపువాడు అని చెప్పవచ్చు. వృషప్రియ అంటే ధర్మప్రియుడు, హు లవ్స్ ధర్మ అన్నమాట. పాదం మొత్తము చదువుదాము. శుభాంగ శాంతిద స్రష్టా కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియ. ఈ పాదాన్ని విశాఖ నక్షత్రము 3వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 64వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.